హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాటర్డేస్ వెజ్జీ డే వచ్చేసానండి. ఇంకో స్పెషల్ అండ్ సింపుల్ వెజిటేరియన్ రెసిపీతో. బేసిక్ పులావ్ రైస్ అనొచ్చు, లేదా జీరా రైస్ అనొచ్చు. అందులోకి ద బెస్ట్ కాంబినేషన్ వంకాయ మసాలా కర్రీ. కొంచెం కూడా లేట్ చేయకుండా రెసిపీస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా రైస్ కడిగేసి నానబెట్టండి. ఒక బౌల్లో తగినంత ఆయిల్, మసాలా దినుసులు, జీలకర్ర, ఆనియన్స్, చిల్లీస్ వేసి వేయించండి. అందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి, తరిగిన టొమాటోస్ వేసి తగినంత ఉప్పు, దాంట్లో కొన్ని టొమాటోస్ కూడా వేసేసి మెత్తబడ్డాక కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్, ధనియాల పొడి కలిపేసి నానబెట్టిన బాస్మతి రైస్ ఎసరుకు తగ్గ నీళ్ళతో పాటు కూడా వేసేసి బాగా కలిపి కొత్తిమీర చల్లి దగ్గర పడ్డాక మూత పెట్టేసి సెగ తీసుకొనివ్వండి. అంతే, ఎంతో ఈజీ అండ్ బేసిక్ పులావ్ రెడీ. ఇందులోకి ఎన్నో వెజిటబుల్ కాంబినేషన్స్తో కర్రీ చేసుకోవచ్చు, కానీ ఈరోజు మనం వంకాయ మసాలా గ్రేవీ చేయబోతున్నాం. ఎంత ఎమ్మిగా ఉంటుందంటే మీరే ట్రై చేసి చూడండి. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా తగినంత చింతపండు నానబెట్టండి. మసాలా తయారు చేసుకుందామండి. అది ఎలా అంటే ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, కొబ్బరి, ఉల్లిపాయలు, టొమాటోస్, వెల్లుల్లి, ధనియాలు అన్నీ మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసేయండి. ఇక ఒక బాణల్లో ఆయిల్, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ వేసి బాగా వేగిపోయాక ఈ మసాలా పేస్ట్ని అందులో వేసి బాగా కలపండి. మసాలా వేగిపోయాక అందులో తరిగిన వంకాయలు, తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టేయండి. అంతలోపల చింతపండు రసం తీసిపెట్టి అందులో వేసి మళ్ళీ వంకాయలు ఉడికేంత వరకు మూత పెట్టండి. చివరగా కొత్తిమీర చల్లితే ఎంతో టేస్టీ వంకాయ మసాలా కర్రీ రెడీ. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరే చెప్తారు చాలా బాగా నచ్చింది అని. మ్యాక్సిమం ఏ వెజిటబుల్స్ వాడినా కూడా ఈ ప్రాసెస్లో చేసుకుంటే పులావ్ రైస్లో కానీ, బిర్యానీస్లో కానీ, చపాతీ, పరోటాలో కానీ ఎంతో మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అస్సలు వదలకుండా మిగలకుండా తినేస్తారు ఇంటిల్లి పాది. మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్టయితే ఫాలో అవ్వండి. ఇక ఇవాళ కోట్ ఏంటంటే నెవర్ బెండ్ యువర్ హెడ్, హోల్డ్ ఇట్ హై, లుక్ ద వరల్డ్ స్ట్రైట్ ఇన్ ద ఐ. మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ. సీ యూ అగైన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.